హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మిల్ మేకర్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్లో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మిల్ మేకర్ని ఉడికించుకుందాము. వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 4 to 5 minutes ఉడికించుకుందాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయి చూడండి, ఈ టైంలో తీసేయాలి. ఆలోపు మిల్ మేకర్ కూడా మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని 2-3 times వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉడికించుకున్న మిల్ మేకర్ని వేసుకొని పెరుగు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నాన్ వెజ్ తర్వాతకి సేమ్ అదే టేస్టీనిచ్చేది ఈ మిల్ మేకరేనా అండి. ఇప్పుడు రైస్లోకి బిర్యానీ మసాలాలు, ఒక 2-3 పచ్చిమిర్చీలు, నిమ్మకాయ రసం వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకొని కుక్ చేసుకోవాలి. మరొక వైపు రైస్ని కూడా పెట్టేద్దాం. సాల్ట్ వేసుకొని రైస్ని కూడా కుక్ చేసుకోవాలి. ఇలా మిల్ మేకర్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. రైస్ కుక్ అయిపోయింది చూడండి, 80% కుక్ చేసుకోవాలి. ఇలా వేలితో ఇలా అంటే హాఫ్కి ఇరిగిపోతే అది 80% కుక్ అయినట్టు. ఇప్పుడు మిల్ మేకర్ కూడా కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. మిల్ మేకర్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఈ టైంలో మనం ఉడికించుకున్న రైస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఒక 2 spoons ఘీ వేసుకొని మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టేసి ఒక 10 to 15 minutes దమ్ చేసుకోవాలి. ఆలోపు మనం ఒక సింపుల్ రైతా ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఫ్రెష్ కర్డ్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాతకి చాప్డ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బిర్యానీలోకి ఇది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చండి. మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో చూడండి. సేమ్ నేను చెప్పినట్టుగానే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసేయండి. నాన్ వెజ్ లవర్స్కి ఇది చాలా బాగా నచ్చుతుంది. సేమ్ అదే టేస్టీ ఉంటుందండి. సేమ్ మటన్ టేస్టే ఉంటుంది. టేస్ట్ మాత్రం నిజంగా అద్దిరిపోయింది. వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా ఎంతో ఇష్టంగా తినొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇదే ట్రై చేయండి.